ఏదైనా మన వరకు వస్తే కాంగా అర్థం కాదు అని అంటూ ఉంటారు చూసాము. ప్రస్తుతం ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా సర్రని చెప్పి మన ఆంధ్రప్రదేశ్‌లో ఇది జరుగుతూ ఉంటే, మన తెలంగాణలో ఇది జరుగుతూ ఉంటే, క్షేత్రస్థాయిలో రియాలిటీ ఎలా ఉంది? ఏం జరుగుతుంది? అని అబ్జర్వ్ చేస్తే నిజంగానే ఇది సమాజంలో కొన్ని వర్గాల ఓట్లను తొలగించడం కోసం చేస్తున్న రాజకీయ నరమేధంగానే కనిపిస్తూ ఉంది. పక్క రాష్ట్రాల్లో లక్షలకు లక్షల ఓట్లు తీసేశారు అని చెప్పి మనం వార్తలు చూసినప్పుడు ఏ ప్రాతిపదికన ఎలా తీసేయగలుగుతున్నారు అన్నది అంటే అంత డెప్త్గా అర్థం కాలేదు. కానీ మన వరకు వచ్చేసరికి వీళ్ళు నిజంగానే కొన్ని సెక్షన్ ఆఫ్ ఓటర్లని టార్గెట్ చేసి తీసేస్తూ ఉన్నారు. ఇది చాలా పగడ్బందీ ప్లాన్ అని చెప్పి ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కారణం ఏంటి అంటే ఇప్పుడు సార్ అనే ప్రక్రియ 2002లో ఈ పత్రాలు ఇవ్వు, ఆ పత్రాలు ఇవ్వు ఇవన్నీ చెప్పి ఏమి అడిగి క్రాస్ చెక్ ఇవి లేవు. బేసిక్గా ఇప్పుడు ఏవైనా వీళ్ళు ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా చేయాలనుకుంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేయచ్చు. జనరల్గా చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించేయచ్చు. లేదు ఇంకెక్కడైనా కనుక ఏమంటారు డూప్లికేట్ ఓట్లు ఉంటే తొలగించి ఉండొచ్చు. కానీ అలా కాకుండా ఇక్కడ 2002తో ఓట్లతో మ్యాప్ అయ్యి తర్వాత మిగిలిన డాక్యుమెంట్లన్నా ఇవ్వండి, డాక్యుమెంట్లలో పేర్లు మిస్ మ్యాచింగు ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ కనిపిస్తూ ఉంటే మీరు క్షేత్రస్థాయిలో అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో ఉంది 88 లక్షల ఓట్లు మ్యాప్ కాలేదు, 90 లక్షల ఓట్లు. అందులో మెజారిటీ ఓట్లు తొలగించేస్తారు. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా దగ్గర ఒక 1 కోటి ఓట్లు మ్యాప్ అయ్యే పరిస్థితి కాలేదు. అందులో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. అందులో చాలా ఓట్లు తొలగించే పరిస్థితి. ఎవరు వెళ్తాయి? దళితులు వెళ్తాయి, గిరిజనులు వెళ్తాయి, మైనారిటీలు వెళ్తాయి, పేదలు కూలీలు వెళ్తాయి, పేదలవే వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్లు తెచ్చుకోవాలి, ఎక్కడికి తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి ఇవంతా అవగాహన ఉండదు. దానికోసం వాళ్ళు పవన్ని ఇసిపెట్టి తిరిగే పరిస్థితి ఉండదు. మా నోటి ఎక్కడికి ఉంటుందిలే, ఎక్కడికి పోతుందిలే అని చెప్పి అన్న నిర్లక్ష్యంగా ఉంటారు. కాదు అనుకుంటే పోతే పోనీలే దానికోసం పనులు ఇసిపెట్టి ఆడి తిరుగుతామని చెప్పి అన్నా వెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థం కాదు అదంతా. కానీ పాలకులకు తెలుసు వీళ్ళ ఓట్లు ఖచ్చితంగా తొలగింపబడుతూ ఉన్నాయి అని. మరి కావాలనే తొలగించాలని చెప్పి టార్గెట్తోనే ముందుకెళ్తే ఎవరేం చేయగలుగుతారు? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కూడా నువ్వు దగ్గర 40-50 లక్షల ఓట్లు తొలగించే పరిస్థితి వస్తుందేమో. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మెజారిటీ ఓట్లన్నీ మైనారిటీలు, దళితులు, గిరిజనులు, బహుజనులు, కూలీలు, పేదలు వీళ్ళ ఓట్లే తొలగింపబడుతూ ఉన్నాయి. వీళ్ళ ఓట్లు తొలగింపబడితే ప్రధానంగా పాలకులు అప్పుడు సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఓటర్లు కాదు కదా. ఇది చాలా క్రూరం జరగబోతోంది. నాకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ సెక్షన్ అన్నీ తొలగింపబడితే అప్పుడు సంక్షేమము ఇంకా పేదరికం వీటి మీద దృష్టి పెట్టక్కర్లే. పూర్తిగా కార్పొరేట్ల కోసమే పాలన చేయొచ్చు. ఆ విధంగానే హామీలు ఇవ్వచ్చు, ఆ విధంగానే వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. ఈ పేదల మీద అసలు వాళ్ళ ఓటర్లే కానప్పుడు వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి వస్తుందండి బాబు? ఏదో ఖచ్చితంగా ఒక భారీ ప్లాన్ అయితే కనిపిస్తూ ఉంది. చాలా పెద్ద కుట్ర అయితే కనిపిస్తూ ఉంది. సో పరకాల ప్రభాకర్ గారు నెత్తినోరు మొత్తుకొని చెబుతూ ఉన్నారు, దేశంలో 17 కోట్ల పేదల ఓటు తొలగించే కుట్ర ఇదంతా, మైనార్టీలు, గిరిజనులు, దళితులు, బహుజనులని. మన 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 గుమ్మం వరకు వచ్చేసరికి ఇది అర్థమవుతూ ఉంది. నిజంగా అదే కుట్ర దాగి ఉంది. నాశనానికి వినాశనానికి దగ్గరగా దారి ఏర్పాటు చేసుకుంటామంటే ఎవరిగా ఏం చేస్తారు?